ఎడ్యుకేషన్‌తో పాటు ఎంప్లాయ్‌మెంట్‌తో పాటు స్కిల్ డెవలప్‌మెంట్. ఈరోజు ఇంతకుముందు పెద్దలు గోపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా సర్టిఫికేట్ ఎడ్యుకేషన్‌తో ఈరోజు ఎంప్లాయ్‌మెంట్ దొరకడం కష్టమైపోయింది. నౌ వి హ్యావ్ టు కాంపీట్ విత్ వరల్డ్. ఇట్ ఈస్ నాట్ దట్ ఇట్స్ వితిన్ ద స్టేట్ ఆర్ వితిన్ ద డిస్ట్రిక్ట్ ఆర్ వితిన్ ద అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. Now we wanted to compete with the world. We have to upgrade our skills up to the mark. సో మనమందరం మీరందరూ సిఐఐ సక్సెస్ స్టోరీ మాకందరికి తెలుసు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టాట్ మోర్ యుఎస్ బేస్డ్ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. విద్యలో కానీ ఉపాధి అవకాశాల్లో కానీ మీ అందరితో కలిసి మీ అవగాహనను రాష్ట్ర ప్రభుత్వం పంచుకొని భవిష్యత్ ప్రణాళికలను తీసుకొని ముందుకెళ్లాలని మేము ఆలోచన చేస్తున్నాం. మాకున్న నైపుణ్యము మీలాంటి నిపుణులతో కలిసి మీరిచ్చే సలహాలు సూచనలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం వాటిని ప్రణాళికలుగా మార్చుకొని రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాలుగా మార్చి ముందుకు వెళ్ళాలన్న ఆలోచనే మా ప్రభుత్వం యొక్క ఆలోచన. గత ప్రభుత్వాలు లేదా గతంలో నాయకత్వం వహించిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, తర్వాత చంద్రశేఖరరావు గారు కావచ్చు, ముఖ్యమంత్రులుగా రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్యంగా హైదరాబాదు నగర అభివృద్ధిలో వారు చేసిన ప్రయత్నాలు మంచివి ఏమున్నా వాటిని కొనసాగించడానికి మా ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. చంద్రబాబు నాయుడు గారు గతంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదట ఈ దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసి హైదరాబాద్లో మాదాపూర్లో హైటెక్ సిటీకి మొట్టమొదట ఫౌండేషన్ స్టోన్ లే చేయడం జరిగింది 1993. ఆ తర్వాత కాలక్రమేణా అది ఆగిపోయినా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఐటీ ఇండస్ట్రీ మనకు ఎంప్లాయ్మెంట్తో పాటు ఈ రాష్ట్రం యొక్క ఎకానమీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుందని వారు ఆలోచన చేసి ప్రపంచ దేశాల్లో ఉన్న చాలా ఐటీ కంపెనీలను హైదరాబాద్ నగరానికి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. వారి తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాజశేఖర రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో ఉన్న రాజకీయ సిద్ధాంతపరమైన విభేదాలే తప్ప అభివృద్ధిలో ఎలాంటి విభేదాలు లేవు అని చెప్పి హైటెక్ సిటీ విషయంలో కానీ, ఔటర్ రింగ్ రోడ్ విషయంలో కానీ, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ విషయంలో కానీ, హైదరాబాద్లో మెట్రో రైల్ విషయంలో కానీ, హైదరాబాద్ నగరానికి కృష్ణానది గోదావరి నది జలాలను తీసుకురావడం విషయంలో కానీ వారిద్దరు ఎక్కడ కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయలే. ఆ రోజు ప్రణాళికలు రచించిన వాటిని ఇంకా వేగంగా ముందుకు తీసుకెళ్ళడానికే వారు కృషి చేసిండ్రు. దాంతోనే హైదరాబాదు నగరానికి ప్రపంచ చిత్రపటంలో మనకు ఒక స్థానం కలిగింది. తద్వారా ప్రపంచంలో ఉండే ఐటీ ఇండస్ట్రీ అండ్ ఫార్మా ఇండస్ట్రీ, ఈరోజు ఫార్మాలో 5 కంపెనీలు వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సంస్థలు భారతదేశంలో ఉంటే 5లో 4 హైదరాబాద్ నగరంలోనే ఉన్నాయి. ఒక్కటి మాత్రమే పూణేలో ఉంది, సిరం. సో ఈరోజు ఐటీ ప్రోడక్ట్స్లో ఆల్మోస్ట్ మన దేశంలో ఉత్పత్తి అయ్యే దాంట్లో 33% మనం తెలంగాణ రాష్ట్రమే ఉత్పత్తి చేస్తుందంటే కూడా ఇది మనకు తెలంగాణ రాష్ట్రానికి ఒక గర్వకారణం. అయితే ఫార్మా ఇండస్ట్రీ ఎందుకు హైదరాబాద్లో ఇంత అభివృద్ధి జరగడానికి, ఫార్మా ఇండస్ట్రీలో పెట్టుబడులు రావడానికి కారణం చాలామంది కాలక్రమేణా మర్చిపోయింది. 1965లోనే శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ రాష్ట్రానికి హైదరాబాద్ నగరంలో ఐడిపిఎల్ సంస్థను ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం వల్ల, ఇక్కడ ప్రారంభించడం వల్ల 65లో ప్రారంభించిన ఐడిపిఎల్లో చేసిన చాలామంది సైంటిస్టులు కావచ్చు, ఇతర ఉద్యోగస్తులు ఆ ఎక్స్పీరియన్స్తో బయటకు వచ్చి ఫార్మా ఇండస్ట్రీని స్టార్ట్ చేయడం వల్ల ఈరోజు దేశంలోనే ప్రపంచంతోనే ఫార్మా ఇండస్ట్రీలో మనం పోటీ పడగలిగినాము. ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు విధానపరమైన నిర్ణయం తీసుకొని హైదరాబాద్ నగరంలో ఐడిపిఎల్ని ప్రారంభించారు కాబట్టే మనం లీడ్ పార్ట్నర్స్ అయిన ఫార్మా ఇండస్ట్రీలో. 2000 కంటే బిఫోరే కర్ణాటక రాష్ట్రం ఎస్ఎం కృష్ణ గారు ఐటీ సైడ్ మోర్ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఈరోజు కర్ణాటక స్టేట్, పర్టికులర్ బెంగళూరు
ఐటీలో వాళ్ళు ముందు ఉన్నారు. అంటే పాలకులు తీసుకుంటున్న నిర్ణయాలు, పాలకులు చేసే విధానపరమైన నిర్ణయాలు ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక పురోగతికి ఉపయోగపడతాయి. ఆ విధానాన్ని సంపూర్ణంగా మా ప్రభుత్వం విశ్వసిస్తుంది. అదేవిధంగా ఎక్కడైనా ప్రపంచంలో ఒక నగరంని ఐకాన్గా చూపించినప్పుడు ఒక స్ట్రక్చర్నే మనము మేజర్గా సిటీని ఎగ్జాంపుల్ చేస్తాం. ఇప్పుడు న్యూయార్క్ సిటీ పోతే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటాం, లేకపోతే ఇంకొక దగ్గరకు పోయినప్పుడు ఢిల్లీలో ఇండియా గేట్ అంటాం. ఇట్లాంటివి ఏ స్ట్రక్చర్స్ అయినా మీలాంటి బిల్డర్స్ ఎవరో ఒకరు నిర్మించినవే. అట్లానే హైదరాబాద్లో చార్మినార్ గురించి మాట్లాడినా, హైటెక్ సిటీ గురించి మాట్లాడినా, ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ తీసుకుంటున్న నిర్ణయాలే ఆ నగరాలకు గుర్తింపుగా కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాయి.